రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఈస్ సౌర్య. ఒక సోషల్ ఇష్యూ గురించి చర్చిద్దాం. మనతో పాటు సీనియర్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మేడం. యాక్చువల్గా దీనికి ఇంట్రొడక్షన్ ఏమి ఇవ్వాలో అర్థం కాలే ఫస్ట్ నాకు. అందుకనే డైరెక్ట్ మ్యాటర్ లోకి వస్తే బెటర్ అని. ఎట్లా అనుకోవచ్చు అంటే పెళ్లి అని అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి, కొడుకు వరుస అయిన వాళ్ళతో కూడా లేచిపోయే తల్లులు ఉన్నారు అని అంటే దాన్ని అసలు అంటే అన్వయించడానికే చాలా ఇబ్బందిగా ఉంది. మీరు ఎట్లా మీ అనాలిసిస్ ఏంటి దీని గురించి? ఇప్పుడు మహారాష్ట్రలో జరిగిందండి ఈ సంఘటన. ఏంటంటే ఒక అతనికి పెళ్ళయింది, 4 పిల్లలు ఉన్నారు, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఉన్నారు. 2 అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేశాడు. సరే ఇంకేముంది అని కాలు రెగరేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. సరే ఇంకో పెళ్లి చేసుకుంటే ఆమె చాలా చిన్న వయసు ఆమెని పెళ్లి చేసుకున్నాడు. సరే ఈయనకి 2 కొడుకులు ఉన్నారు కదా, కూతుర్లకు పెళ్లి చేశాడు, కొడుకులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి బాంబేకి ఏదో పెళ్లికి వెళ్ళారు. వెళితే ఆ పెళ్లి దగ్గర నుంచి ఇతను రెండో భార్యను మొదటి భార్య కొడుకు కలిసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు అని చెప్పి ఆయన కంప్లైంట్ కూడా ఇచ్చాడు. అదేమి వాళ్ళు ట్రేస్ చేయలేకపోయారు. అయితే ఒకరోజు హఠాత్తుగా వాళ్ళ అల్లుడికి హైదరాబాద్ నుంచి ఒక ట్రాఫిక్ చలానా వచ్చింది, 2 వీలర్కి సంబంధించిన ట్రాఫిక్ చలానా వచ్చింది. వస్తే ఇక ఆయన ఏం చేశాడు అంటే మరి బండి నా దగ్గర లేదు అనే సమాధానం వచ్చింది. ఏమైంది అంటే ఎవరికి వాళ్ళు మా దగ్గర లేదంటే మా దగ్గర లేదు అని. అప్పుడు అర్థమైంది ఏంటి అంటే ఈ రెండో భార్యతో వెళ్ళిపోయిన కొడుకు ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఉండొచ్చు అని ట్రేస్ అయింది ఫైనల్ కి. సరే ఇక అప్పుడు ఏం చేశాడు ఆయన, ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు ఎతికారు కదా, దొరకలేదు కదా, వీళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు, ఎతికి పట్టుకోండి, ఇట్లా ట్రాఫిక్ చలానా వచ్చింది నాకు అని చెప్పాడు. సరే చెప్తే ఇక ఆ బండి ఎక్కడ తిరుగుతుంది ఏంటి అని చెప్పి మన ట్రాఫిక్ పోలీసులు జల్లెడేసి మొత్తానికి పట్టుకున్నారు. పట్టుకుంటే కొసమెరిపి ఏంటి అంటే వీళ్ళిద్దరు అయితే దొరికారు, భార్యాభర్త. పట్టుకోమని అడిగాడు కదా అతను, కంప్లైంట్ పెట్టాడు కదా, దొరికారు. దొరికితే ఈ పిల్లోడు నేను ఆమెతోనే ఉంటాను, నేను తండ్రితో వెళ్ళను, తిరిగి మహారాష్ట్రకి వెళ్ళను అని చెప్పి అతను మోళీ వేసి కూర్చున్నాడు. నాకు ఆవిడతోనే ఉంటాను నేను, ఇంకా ఆవిడ మాత్రం ఏమంటది ఆయనతోనే ఉంటాను అంటది. ఇది జరిగింది. మీరేమంటారు మేడం దీనికి? అసలు అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఉదాహరణలు కదా, సొసైటీ ఎక్కడికోబోతుంది సమాజం. రేపు పొద్దున్న మనము మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్స్ అసలు పరిస్థితి ఏంటి అనేది. అంటే ఇక్కడ మనం చూడాలంటే కంట్రోలింగ్ అసలు ఎక్కడి నుంచి రిమోట్ కంట్రోలింగ్ అంటే ఇది జరగడానికి పేదరికం ఒక కారణం. ఏంటంటే కోరికలు కాదంటారా? చెప్తా వినండి. పేదరికం ఒక కారణం. ఎందుకంటే ఏ పేదరికంలో లేకపోతే 2 కూతుర్లు పెళ్ళైన అతనికి ఆ అమ్మాయిని ఇచ్చి ఆ తల్లిదండ్రులు పెళ్లి ఎలా చేస్తారు చెప్పండి. మీరు పాయింట్ అక్కడ కనెక్ట్ చేశారా? ఇప్పుడు ఇతను పెళ్లి చేసుకోవాలని అనుకోవటం అతని వ్యక్తిగతం. అవును, అది తప్ప ఉప్ప తర్వాత మాట్లాడదాం. అవునవును, అతను చేసుకోదలుచుకున్నాడు. అతనికి పిల్లని ఇచ్చింది ఎవరు? అవును. ఇంకా పిల్లకి ఏం తెలుస్తుంది? తల్లిదండ్రులు చేసుకోమన్నారు, చేసుకుంది. చేసుకున్న తర్వాత ఇంకా ముసలి మనిషితో సంసారం ఎట్లా చేస్తుంది, ఇంకా ఈ పని చేయాల్సి వచ్చింది. అంతేనా? ఇది లాజిక్ అంతే. ఇంకా లాజిక్ అంతే. ఇక్కడ రాంగ్ స్టెప్ ఎవరిది అంటే తల్లిదండ్రులది. ఆ అమ్మాయి తల్లిదండ్రులది, ఈ పెళ్లి చేసుకున్న మహానుభావుడిది. అవును, నా వయసుకి ఈ పెళ్లి అసలు ఇతనికి రెండో పెళ్లితో అవసరమే వచ్చింది. ఇప్పుడు అవును, ఓ భార్య ఉంది, 4 పిల్లలు, 2 పిల్లలు పెళ్లిళ్ళు చేసేసావు నువ్వు, 2 కొడుకులు ఉన్నారు, ఆ కొడుకులకు పెళ్లిళ్ళు కూడా చేసేసి ఒక తండ్రిగా నీ బాధ్యతలు నువ్వు నిర్వహించితే అయిపోయి ఉండేది. మరి ఈవిడెలా యాక్సెప్ట్ చేసింది అసలు? ఇంకేముంటది, ఇంక తప్ప సంసారం కోసం కొంతమంది గమ్మునున్న వాళ్ళు ఉంటారు. ఎవరు? భార్య. మరి ఇప్పుడు వదిలేసి వెళ్ళాడు అనుకోండి. అవును, ఎందుకులే అసలుకే అసలుకే ఇప్పుడు ఇట్లా చాలా మంది భార్యలు ఉంటారండి. అంటారు పార్ట్ అండ్ పార్సల్, అంటే రైలు జర్నీలో చాలా మంది ఎక్కుతారు దిగుతారు అన్నట్టు ఇలా అట్లా తీసుకొని ఉంటుంటారు. ఆమె ఏం చేయగలదు? ఎక్కడో ఇంకోటి పెట్టే కన్నా చేసుకుంటా, నా కళ్ళెదురుగానే ఉంటది కదా వ్యవహారం అని చెప్పి. సరే ఆమెకి ఏదైనా అనారోగ్యం ఉందో లేకపోతే ఏం జరిగిందో ఏ రీజన్ తో అయినా ఆయన చేసుకుంటే కూడా తన వయసుకు తగ్గ అమ్మాయి ఎవరన్నా విడో ఎవరన్నా ఉంటే చేసుకున్నాడంటే అర్థం ఉంది. చిన్న అమ్మాయిని చేసుకోవడం ఏంటి? నీకెంత వికృతం కాకపోతే
అంటే ఎంత ఒళ్ళు మదం కాకపోతే డబ్బులు ఉన్నాయి అని ఈ ఒక చిన్న అమ్మాయి తన కూతురు వయసు అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది వీడికి? అందుకని ఇక్కడ వీడిది తప్పు. వాళ్ళు ఆ పిల్లకి ఇద్దరు కూతుర్లు పెళ్లి అయిన వాడికి ఇచ్చి పెళ్లి చేసిన తల్లిదండ్రులను కూడా అనాలి. లేదు మరి ఈ అమ్మాయి ఎందుకు చేసుకుంది అన్నారు అనుకోండి, పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు ఆ అమ్మాయికి జస్ట్ పరిస్థితులు ఎలా ఉన్నాయో 18 ఏళ్ళలో ఉండుంటాయి ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేసే పరిస్థితి ఉండదు. అసలు ఆ అమ్మాయికి తండ్రి ఉన్నాడో లేదో ఏంటో అటువైపు స్టోరీ మనకు తెలియదు కదా. ఏదైనా జనరల్ గా ఇట్లాంటివి జరిగేటప్పుడు ఏం జరుగుతాయి అంటే వీళ్ళు వేరే కులం అతను పెళ్లి చేసుకుంటుందో ఈ పిల్ల, మనమా సరైన సమయానికి టైంకి ఈ టైంలో మనం పెళ్లి చేయకపోతే ఈ పిల్ల ఇప్పుడు కొంతమంది లేకపోతే అల్లుడు ఏం హామీలు ఇచ్చాడో, ఇప్పుడు పేదరికంలో కాస్త ఏం హామీ ఇచ్చాడో మరి అదే అనుకుంటున్నా. పైసమే పరమాత్మ అంటారు. డబ్బులే మేడం ఈ రోజు, డబ్బులే. డబ్బులు లేకపోతే ఎవడిస్తాడండి? సంబంధాలు ఏం లేవు, అంతా డబ్బులే. అసలు లేకపోతే ఇప్పుడు ఈ వయసుడికి పిల్లని ఎవరిస్తారు చెప్పండి? అందుకని ఇది 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 చూసుకుంటే మనకు అర్థమయ్యేది జరగకుండా ఇక్కడ ఒకటి స్వార్థం, ఒక అమ్మాయి జీవితం బలైపోయింది. ఇప్పుడు తీసుకెళ్ళిన అబ్బాయి వాడు చాలా ఉత్తముడైతే వాడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, లేకపోతే ఇంక లైఫ్ ఏమైతుంది, ఆ అమ్మాయి లైఫ్ ఏమవుతుందో ఇది మళ్ళా మనం చర్చించడానికి అప్డేట్ కూడా రాదు. అందుకని ఈ అమ్మాయి ఎక్కడ తేలుతుందో, ఆ అబ్బాయి ఎక్కడ సగంలో ముగిసిపోతున్నాయి మేడం. ఏదైనా సమాజంలో ఒక అప్రూవల్ ఇస్తారు. ఇప్పుడు ఇద్దరు కూతుర్లు పెళ్లి అయిన తర్వాత, భర్త ఉన్న తర్వాత ఒక భార్య పెళ్లి చేసుకోగలదా చెప్పండి? అంటే చేసుకోమని కాదు నా ఉద్దేశం. అంటే ఆ చేసుకోగలిగిన ధైర్యం ఉంటదా సమాజం నుంచి? ఎంతో కొంత ఇక్కడే కదా ఇప్పుడు జెండర్ డిఫరెన్స్ వచ్చేసేది, డామినేషన్ వచ్చేది అక్కడి నుంచే. అందుకే కదా మాట్లాడితే పంచ పాండవుల్ని ద్రౌపదిని తీస్తుంటారు కదా మాట్లాడితే. ఆ ఒక్కటి చరిత్రలో మొత్తం అది ఒకటి తీస్తుంటారు. అదైనా ఆమె ఇష్టపడిందా? కాదు, ఆమె చాయిస్ కాదు అది. వాళ్ళైనా కూడా అదే తీస్తారు కదా. వీళ్ళు ఎన్ని డైలీగా చేసేసినా పర్వాలేదు, సొసైటీలో బ్రతుకుతున్నాం. అవును, ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు చాలా దురదృష్టకరం. అసలు ఆ పెద్ద వయసు అతనికి పెళ్లి చేసి ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి మానసిక స్థితి ఎలా ఉందో, ఎంత సంఘర్షణ ఉండి ఉంటది. మరి ఇతను తోటి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. మరి ఎంత అవునన్నా కాదన్నా ప్రతి క్షణము ఒక ఒక నమ్మకం లేని జీవితాలు. అంతే రేపొద్దున ఎలా ఏమవుతుందో ఎంత ఇన్సెక్యూరిటీతో బతకాలి అమ్మాయి. నిజమే మేడం. అందుకని ఏంటంటే ఇక్కడ అతని స్వార్థానికి బలైపోయిన అమ్మాయిగా చూద్దాం మనం. అంతే. కాకపోతే అంటే ఇలాగా మనం మనస్ఫూర్తిగా కోరుకోవాల్సింది ఏంటంటే వాళ్ళిద్దరూ బాగుంటే చాలు. మీరు అనేది ఒకటి లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఎక్కడో మహారాష్ట్రలోనని కాదు, మన తెలుగు స్టేట్స్ లో కూడా చాలా విలేజెస్ లో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో అదే అవి జరగకుండా ఉండాలనే కోరుకోవాలి. అంతే వాటిని ఏదో మనం నివారించేద్దాం, తీర్పులు తెద్దాం అని అంటే అది కుదిరే పని అవ్వడం లేదు. అసలు అవేర్నెస్ రావాలంతే. థ్యాంక్ యూ.